50 సంవత్సరాల యొక్క ప్రయాణంలో మేము యాక్చువల్గా బిషప్ అమ్మ గారిని, బిషప్ అయ్య గారిని, ఎన్ఎస్పి కొమ్మనప్పుడు అయ్య గారిని పిలవాలనుకున్నాము. అయితే వారి కుమారులు దీవెన్ కుమార్ గారు, అలా ప్రేమ్ కుమార్ గారు వచ్చారు. అందుని బట్టి మేము ఖచ్చితంగా ఉందా తెలియజేస్తున్నాను. అయితే మేము ఈ రోజునే మన గ్రామం కానీ, మన సంఘం కానీ, మన చర్చి కానీ ఇలా నిలబడడానికి కారణం ఎన్ఎస్పి కొమ్మనపల్లి గారు, అట్లాగే తిమోతి గారు. హల్లెలూయా. తిమోతి గారు మన ఊరంటే చాలా ఇష్టం అనమాట. చాలా ఫ్రీక్వెంట్ వచ్చేవారు. మీకు ఎంతమంది తెలుసు తిమోతి గారు? చేయలేదని తిమోతి గారు. తిమోతి గారు చాలా మాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన చాలా మంది తెలుసు. సో వీఆర్ సో బ్లెస్డ్ సార్ యువకని. అదేవిధంగా దీవెన్ కుమార్ అన్న నేను చాలా బిజీ ఉంటారు. ఆయన ఒక నియర్లీ 1200 చర్చిలు ఆయన చేతిలో మన్నా మినిస్ట్రీస్, రాక్ చర్చ్ మినిస్ట్రీస్, ఆయన 1200 చర్చిలు ఆయన చూస్తూ ఉంటారు, మల్లాంటి సంఘాలు. ఆయన చాలా బిజీగా ఉంటారు. నేను 2-3 నెలల నుంచి అందరం మా చర్చికి రండి అడగ అన్న ఒప్పుకుని ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఆయన మద్రాసు నుంచి నర్సాపూర్ నుంచి మన ఊరు వచ్చారు. అందుని బట్టి ప్రత్యేకంగా ఉందని తెలియజేస్తున్నాను. సో అన్నప్పుడు అన్న ఎలాగంటే మాకు ఆత్మీయ బంధువు, అట్లాగే మాకు గౌరవనీయులైన అతిథులు కాకుండా మాకు రక్త సంబంధాలు కూడా. హల్లెలూయా. సో మాకు చాలా సంతోషంగా ఉంది అన్న రావటం, మన గ్రామానికి రావటం చాలా సంతోషంగా పడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరందరూ చాలా మంచి కాంగ్రిగేషన్. అలాగే ఆనంద్ గురించి మాట చెప్పాలి. ఎందుకంటే నేను అనుకోనని రీతిగా ఆనంద్ని హైదరాబాద్ లో కలుసుకున్నాను. అంటే చాలా సందర్భాల్లో ఆయన నేను చూసేవాడిని, ప్రోగ్రామ్స్ లో కలిసేవాడిని. కానీ ఇప్పుడు ఆయన రాక్ చర్చ్ లో ఆయన కీబోర్డ్ ప్లే చేస్తున్నారు. రాక్ చర్చ్ లో కీబోర్డ్ ప్లే చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఆ రీతిగా నేను ఆయనకు దొరికిపోయాను అనమాట ఈ రాత్రి. అర్థమవుతుందా? ఇక వేరే వాళ్ళైతే నేను ఖాళీ లేను బాబు, నాతో కాదు అని చెప్పి తప్పించుకునేవాడిని. కానీ ఈయనకి నా ప్రోగ్రాం అంతా తెలిసిపోద్ది కదా, అంచేత నేను నర్సాపూర్ వస్తున్నాను అనే సంగతి తెలిసిపోయింది. అంటే పక్కనే 5 నిమిషాలు అన్నాడు. అక్కడి నుంచి 5 నిమిషాలు అంట. సో ఏదో రకంగా మొత్తం మీద ఈ రీతిగా మీతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళు మంచి మెరూన్ టీషర్ట్లు వేసుకుని చాలా చక్కగా వారు ఉన్నారు. వారు ఇచ్చినటువంటి యొక్క 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విశ్వాస యాత్ర అని చెప్పాల. ఈ యాత్రలో మరి దైవజనులు మనోహర్ గారు, వారి సతీమణి కుటుంబం ఎంత ప్రయాసపడి సంఘాన్ని కట్టుంటారో, ఇక్కడ పరిచర్యలు వారు చేసి కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించాలి. ఇన్ని సంవత్సరాలు ప్రభువా నీ యొక్క విశ్వాస్యత, నీ కృపను మాకు చూపెట్టావు. పంపించేసారు, పొమ్మన్నారండి, ఊరుకోండి పొమ్మన్నారు. అయ్యారన్నా బెస్సపోయారు, మనోహరం ఇక్కడ కూడా. నేను 4 సార్లు మార్చాను, 4 రోజులు వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఇంకా ఉండలేదు పోమా. మహానుభావుడు అండి బిషప్ గారు, ఆయన చేర్పరిచారు ఇక్కడ సంఘాన్ని. నుండి నా హృదయపూర్వకంగా చేస్తాం. బాబు ప్రేమకుమార్ గారు చిన్న బిడ్డ, నేను స్తోత్రం వేరుకోవడం తెలియకుండా వచ్చారు. మనకి మా నుండి దేవుడు ఆశీర్వదిస్తాను. స్తోత్రం. సంవత్సరము 50వ సంవత్సరము విడుదల సంవత్సరము. అందరూ చెప్పండి, ఏ సంవత్సరం ఇది? విడుదల సంవత్సరం. 50వ సంవత్సరాన్ని ఇక్కడ ఏమనంటారంటే సునాదవత్సరము అని పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సునాదముగా అనగా జూబిలీ అని పిలిచారు. అందరూ చెప్పండి జూబిలీ అని. గట్టి చెప్పండి. మా ఊర్లో చెప్పండి, మీరు గట్టి కరిసారని చెప్పండి. జూబిలీ అని కేకలేయండి. జూబిలీ అని అంటే విడుదల కలుగుతామన్నదంట. దేవునికి స్తోత్రం. ఈ సంఘం 50 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా జూబిలీ జరుపుకుంటుండగా ఈ ప్రజలందరికీ విడుదల కలుగును గాక. సంఘ బిడ్డలందరికీ విడుదల కలుగును గాక. విడుదల ప్రకటించడానికి మన ప్రభు అయిన
ప్రభా, నీకు ఇచ్చింది ఏది వ్యర్థంగా. అది ఎంత విశ్వాసం అంటేనండి, ఇవాళ వేస్తున్న ప్రతి అడుగు విశ్వాసంతోనే వేసింది.